హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాశీలోని అతి పవిత్రమైన అతి ముఖ్యమైన ఘాట్ అయిన మణికర్ణిక ఘాట్ గురించి అయితే చెప్తాను. సతీదేవి యొక్క చెవి కుండలాలు ఈ ఘాట్ లో పడడం వల్ల ఈ ఘాట్ కి మణికర్ణిక ఘాట్ అనే పేరైతే వచ్చింది. ఈ మణికర్ణిక ఘాట్ వద్ద ఉన్న శ్మశానం కాశీలోని అన్ని శ్మశాన వాటికల్లో కల్లా పెద్దది. చాలా మందికి మణికర్ణిక ఘాట్ అనగానే కేవలం శ్మశానమే గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ అతి పురాతనమైన ఇంద్రేశ్వరాలయం, అవిముక్తేశ్వరాలయంతో పాటు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో తవ్విన చక్రతీర్థం కూడా ఉంది. ఈ చక్రతీర్థాన్ని మణికర్ణిక కుండ అని కూడా పిలుస్తారు. ఈ చక్రతీర్థం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రతిరోజు 12 గంటల సమయంలో దేవతలందరూ సూక్ష్మ శరీరాలతో ఈ కుండంలో అయితే స్నానం ఆచరిస్తారని ఇక్కడ అయితే నమ్ముతారు. నాకు పర్సనల్ గా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఎందుకంటే అసలైన కాశీని చూడాలంటే ఖచ్చితంగా మణికర్ణిక ఘాట్ లోనే చూడాలి. ఎందుకంటే అక్కడనే మనకు తెలుస్తుంది కాశీ అంటే ఏంటి. సో నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్ కి అయితే వెళ్ళాను. సో నా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.